ఈరోజు సిట్ విచారణ జరుగుతుంది. ఇవాళ వచ్చిన నాయుడు గారు కూడా సిట్ అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణ బాగానే జరుగుతుంది, లోతుగా జరుగుతుంది. కూలంకషంగా అన్ని వివరాలు మేము సేకరిస్తున్నాం. మరి ఇదే విధంగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా సిట్ అధికారులతో ఈ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ అనేది అన్ని కోణాల నుంచి మేము పరిశీలిస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా అయితే తీసుకోవట్లేదు ఈ విషయం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సిట్ ముందు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ అవసరం మేరకు ఎవరికొరకు రప్పించడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఈ ఎంక్వైరీతో పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ మీడియా కోసం ఒక ప్రత్యేకమైన సదుపాయాలు కూడా మీడియా పాయింట్ కూడా ఇవాళ మనం మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతిరోజు సాయంకాలం పూట ఒక ప్రెస్ రిలీజు, అవసరమైతే స్పెషల్గా ఒక బ్రీఫింగ్ కూడా ఏర్పాటు చేయడానికి మీడియా మిత్రులకు విషయాలు తెలిసే విధంగా అని ఏర్పాటు కూడా చేయటం కూడా జరిగింది. విచారణ సాగుతుంది. విచారణ ఎప్పుడు ముగుతుందని నేను చెప్పలేను. నిన్న చూశారు మీరు 6ంటికి అవి ముగిస్తుందని మీరు అన్నారు. చాలా లోతుగా పెడుతున్నాం. విషయాలు చాలా గంభీరమైన విషయం. అన్ని కోణాల నుంచి ఆలోచించాలి, అన్ని విషయాల్ని లోతుగా మేము పరిశీలించాలి. కాబట్టి సమయం అవుతుంది. మరి ఎప్పుడు అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఏదైనప్పటికీ చాలా మంచి వాతావరణంలో మేము ముందే చెప్పడం జరిగింది. సిట్తో కోఆపరేట్ చేస్తే అధికారులు వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు పూర్తి వివరాలు ఇస్తే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుందని ఈ ద్వారా తెలియజేస్తారు. ఇచ్చారు కదా, డేట్ ఇచ్చారు కదా, పేర్లు నాకు విచారణలో వాళ్ళు వచ్చిన కోఆపరేట్ చేస్తారు సార్. నిన్న కానీ ఈరోజు చెప్పాను కదా, ఓకే.